రేడియంట్ హై స్కూల్ ఎల్లారెడ్డిగూడ అమీర్పేట్. ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్ చాలా మంచిగా నడిచింది. మన 10th క్లాస్ పిల్లలు టీచర్స్ రోల్ చేశారు. వాళ్ళకు టీచర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేది వాళ్ళకు చాలా మంచిగా తెలిసింది. అదేవిధంగా ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈ టీచర్స్ అనేది దేశానికి భవిష్యత్తు లాంటి మన పిల్లలని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన టీచర్స్లలో వాళ్ళ యొక్క ఒక దేశము అభివృద్ధి చెందాలి అంటే అది ఒక యూత్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ యూత్కు మంచిగా తయారు చేసేవాళ్ళు మన టీచర్స్. కాబట్టి మన టీచర్స్ యొక్క దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడాలంటే టీచర్స్ మన పిల్లలకి మంచిగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలి. ఆ విధంగా మన టీచర్స్ చాలా చాలా కష్టపడి మన పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. అందరికీ నా తరపు నుంచి టీచర్స్ డే శుభాకాంక్షలు. We feel very happy and being blessed as being a teacher and being on this position. ఒక ప్రిన్సిపల్గా ఒక టీచర్గా నేను చాలా హ్యాపీగా అండ్ గర్వంగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి విద్యార్థి యొక్క లైఫ్లో విద్యాభ్యాసం చాలా ఇంపార్టెంట్. అలాంటి ముఖ్యమైన ఘట్టంలో మేము ఒక పాత్ర వహించడం ఇంకా మంచిది. అండ్ దాంట్లో కూడా మాలాంటి టీచర్స్ ఇప్పుడు ఉన్న ఎన్ని జనరేషన్ పిల్లల్ని ఎవరిని కానీ నువ్వేమవుతావు అని అడిగితే వాళ్ళంతలో వారి ఇష్టంగా చెప్పే ఒక జనరేషన్, అది ఇన్కమ్ జనరేటింగ్ అయ్యేలాగా చూసుకునే ఒక జనరేషన్ చూస్ చేసేవి ఇంజనీర్ లేదంటే డిగ్రీ హోల్డర్ అవ్వగానే క్వాలిటీ సెంటర్స్లో జాబ్స్ అలాంటివి చూస్తున్నాను. బట్ నవ్ ఏ डेज द जनरेशन हैज फीलिंग वेरी ब्लेस्ड एंड टू हैव सच एज आवर टीचर्स. हमारे जैसे टीचर लोग होना बोलकर भी वो लोग सोच रहे वो हमारे को कितना अच्छा लगा रहे बोले तो आज आप सेलिब्रेशंस तो डेट लिया शायद बहुत लोग हमारे टीचर्स और स्टूडेंट्स भी एक्टेड राइट. वी फील वेरी प्राउड एंड वन मोर थिंग, बीइंग ए टीचर we are given a life for everyone, right? Without them we are here, without us they are not there anywhere, right? Though they are coming means with us only. The steps either the parents first, the next we are. We will be very happy. And to all my colleagues, my staff and all the teachers who are there in this world, హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్ టు ఎవ్రీవన్. రేపటి భావితరాన్ని తీర్చిదిద్దడానికి ఇక్కడ మెయిన్ గా ఉన్నది ఏంటంటే సొసైటీలో ఉన్న ఏ వ్యక్తి ఎన్ని చేసినా కానీ భావి పౌరుల్ని తీర్చిదిద్దేది ఒక గురువు మాత్రమే. అది టీచర్స్ డే స్పెషల్ గా నేను ఈ రోజు టీచర్స్ గురించి చెప్పాలనుకున్నా. టీచర్ అంటే ఇప్పుడు ఈ రోజు ఎవరైతే పిల్లలు మాలాగా యాక్ట్ చేస్తున్నారో వై దే ఆర్ వాళ్ళ ఎందుకు ఇంజనీరింగ్ అవ్వాలి, ఇంజనీర్స్ లాగా మారాలి, డాక్టర్స్ లాగా మారాలి అనుకున్నారంటే ఆ టీచర్ పెయిన్ వాళ్ళు అనుభవించారు. అనుభవించినప్పుడు వాళ్ళు టీచర్ గా చేయాలని అనుకోరు అనమాట. అందుకని టీచర్ ఎంత పెయిన్ తీసుకుంటున్నారో ఆ పెయిన్ వాళ్ళు అనుభవించారు కాబట్టి అలా చేయాలని వాళ్ళు ఆ టీచర్ వృత్తిని ఎంచుకోలేదన్నమాట. సో స్టూడెంట్స్ నుంచి బాగా రెస్పాన్స్ ఏమొస్తుంది బీయింగ్ ఏ మండే టీచర్ యాక్ట్ చేసినప్పుడు? హౌ మచ్ పేషెన్స్ యు ఆర్ టీచర్, హౌ యు ఆర్ బేరింగ్ దీస్ క్లాసెస్, దే ఆర్ టెల్లింగ్ లైక్ దట్. ఇంత పేషెంట్ ఉంటుందా మీకు, పేషెన్స్ అంత ఎక్కువ మీకు అంటే వీళ్ళు ఇలా అల్లరి చేస్తున్నారు, మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు, మేము చేయలేకపోతున్నాము, ఇవన్నీ మీరు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు, అంత స్పాంటేనియస్ గా ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు సార్ ఈ రోజు క్లాస్ లో. లైక్ బీయింగ్ ఏ టీచర్ మీ నుంచి ఎంతో మంది కొన్ని విషయాలు నేర్చుకుంటారు. ఒక టీచర్ గా మీరున్నందుకు మీరు ఏ విధంగా గర్వపడుతున్నారంటే ఏం చెప్తారు? అంటే మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడినా అట్లా ఏం అనిపించదు, కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అరే మా టీచర్ రా అని చెప్పేసి వాళ్ళు గౌరవించేటప్పుడు, ఏదైనా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో చేస్తున్నప్పుడు ఆ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని కనిపించి పేరెంట్ ఆ టీచర్ గారు బాగున్నారా అండి, మేడం బాగున్నారా అని అలా పలకరించేటప్పుడు ఒక టీచర్ అంటే డాక్టర్ గా వెళ్ళినప్పుడు మనం మాక్సిమం హాస్పిటల్కి వెళ్తేనే అక్కడ వాళ్ళని గుర్తుంటాయి. అలాగే ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అదే వాళ్ళ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నప్పుడు అట్లా వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళని గుర్తిస్తారు తప్పితే మేము ఎక్కడ బయట కనిపించినా ఆప్యాయత మాకు దొరుకుతుంది అనమాట. ఆ పిల్లలు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, మమ్మల్ని పలకరించే విధానం, వాళ్ళు మమ్మల్ని ఆప్యాయతగా మీరు ఆ రోజు చెప్పబట్టి మా వాడు ఇలా మారారండి, మా వాడు ఇలా చదువుతున్నాడండి, మా అమ్మాయి ఇలా చేస్తుందండి అని చెప్పినప్పుడు వి ఫీల్ వెరీ ప్రౌడ్ అవర్ సెల్స్ ఎట్ దట్ టైం. You know, it is Teachers Day where we celebrate this Teachers Day on the behalf of the birthday
of Sarvepalli Radhakrishnan on the September 5th. It's not only tribute for Radhakrishnan sir, but also tribute for all the teachers. It's a day where we found our students who are acting like us, and we work very hard to build these future citizens. So when we are building the future citizens, it's not an easy task. Few students will not listen to us. Few students are very hyperactive. So we have to understand each and every student and move forward for that success. And in our school, we not only take care of all the students, but we also more concentrate on the slow learners. And it was very happy to see my students enacting like us, and they understood how tough it is to become a teacher. Thank you. అందరు టీచర్స్ చెప్పాలనుకుంటున్నా, ఒకవేళ నేను ఏమన్నా వాళ్ళకి ఏమన్నా కోపంగా మాట్లాడడం కానీ రూడ్గా మాట్లాడడం కొన్ని సిచ్యువేషన్స్లో నేను చేసిన అని తెలుసు. బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత తప్పు పని చేసినా అని. సో ఏ టీచర్స్కి అయితే నేను రూడ్గా మాట్లాడినా వాళ్ళకి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయినా వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళ కష్టం అర్థం అయింది కాబట్టి ఇప్పుడు నాకు తెలుస్తుంది వాళ్ళ వాల్యూ ఏంటో. ఇప్పుడు నేను చేయకపోతే నాకు తెలిసేది కాదు, నేను అల్లి వెళ్ళేదాన్ని. సో ఇప్పుడు ఆ లీడ్ చేస్తున్న వాటి నాకు అర్థమవుతుంది టీచర్ వాల్యూ ఏంటి. ఒకవేళ గాసిప్ చేస్తే కూడా తను ఎలా తీసుకోగలుగుతుంది, తను ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది, కంప్లీట్ ఇస్తుందా, కొడుతుందా, తిడుతుందా, లేదా తనే హ్యాండిల్ చేస్తుందా, లేదా నార్మల్ కామన్గా తీసుకుంటుందా. సో నేను అందరు టీచర్కి సారీ చెప్పాలనుకున్నా. నేనే కాదు అందరు చెప్పాలి టీచర్స్కి. ఎవరైతే వాళ్ళు గొడవ పడతారో, లైక్ ఎప్పుడు ఆర్గ్యూ చేస్తారు, రూడ్గా మాట్లాడతారు, వాళ్ళకి happy teachers to all the teachers. Thank you for giving us a motivation in every situation and teaching us also. So being a teacher for one day, how do you feel? I feel like for doing for one day we felt like a bit difficult. And ప్రతి ఒక్క టీచర్స్ ఎన్నో ఇయర్స్ నుండి కొందరు ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక్కరోజు మేము చేసి ఇంత టైర్డ్ అవుతున్నాం అంటే టీచర్స్ ఇంకా చాలా ఇయర్స్ నుండి చేస్తున్నాం, వాళ్ళు ఎంత టైర్డ్ అయిపోవాలి. అండ్ ఇంకా పిల్లలకి ఇప్పుడు వేరే స్కూల్స్లో అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది, సర్టన్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అని. ఇప్పుడు యాజ్ లైక్ అదర్ స్కూల్స్ మా స్కూల్లో కూడా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వేరే స్కూల్స్లో కొందరు టీచర్స్ ఎట్లుంటారంటే వాళ్ళు పర్టికులర్ లాంగ్వేజ్ ఏదైతే తీసుకుంటారో అదే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మా స్కూల్లో మాత్రం ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయినా హిందీ అయినా ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు మా స్కూల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కొందరికి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అర్థం కాదు. అట్లా కూడా మా టీచర్స్ అనేది సాల్వ్ చేస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్. ఏమైతే అర్థం కాకపోయినా కొందరేమో అరగన్స్ ఉంటారు స్టూడెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు స్కూల్లో. సో ఆ స్టూడెంట్స్లలో వాళ్ళని మంచి కూర్చోబెట్టి వాళ్ళని మంచి ఒక డిసిప్లిన్ మేనర్లో చేసి వాళ్ళకి మంచి క్వశ్చన్, వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని సార్ట్ అవుట్ చేస్తారు టీచర్స్. సో మొత్తానికి ఒక రోజు టీచర్ మీరు యాక్ట్ చేస్తే టీచర్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో మీకు అర్థమైంది. యా. సో ఏమంటారు ఇప్పటికైనా టీచర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు టీచర్స్ అని కాకుండా గ్రేట్ పీపుల్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు కొందరు వింటారు, కొందరు వినరు, కొందరు వేరే. ఇప్పుడు ఐఎమ్ బీయింగ్ యాజ్ అ స్టూడెంట్ ఒక్కోసారి మాకు కూడా అనిపిస్తుంది లెసన్స్ అన్ని బోరింగ్ అవ్వడము, ఇట్లా చాలా అనిపిస్తాయి. బట్ ఏంటంటే టీచర్స్ అయినా కూడా ఎంతో ఓపికతో ఎంతో సహనంతో ఉండి మళ్ళీ పిల్లలకు అందరికి అర్థమయ్యేటట్టుగా చేసి లెసన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో టీచర్స్ని అయితే గ్రేట్ పీపుల్ అని అనొచ్చు, వాళ్ళు ఎన్నో రోల్స్ ప్లే చేస్తారు కూడా. Being a part of Teachers Day, you had become a teacher for one day. So how do you feel? I feel so honored, and I see while explaining the lessons for just for one day, I am seeing like how the students are disturbing the whole class, making so many noises and disturbing the whole class. Just for one day, I felt so tired. But I wonder how my teachers do it for the whole academic year of us, and it is I am very thankful for my teachers that they are not that strict for us, but also are friendly teachers, acting friendly to us and also explaining us very nicely. And I am just wondering how they will maintain the class whole year, like just for maintaining it for one day. I am facing the reason today I become as a biology teacher. Okay. So how was your day? So wonderful. Wonderful. Yeah. Do you feel anything risky? Not at all. Not at all. Not at all. Because I love biology, and whenever teacher used to speak, whenever teacher used to say the lesson, I used to like sincerely I was to listen the class, and whatever I want to become in the field, whenever I want to go in the field, that's the reason I was clearly saying, and I thought that I should also explain same like a teacher. So how was the students in the class? Like good.
Good. Yeah, they were asking many questions in that. Yeah. Before I asked many of your friends, so how do you feel being a teacher for a one day? They all told that it's too risky. It means like students are not cooperating to us. Uh-huh. So Yeah. it happened to you? Yeah, sometimes. But when I started explaining lesson, they just calmly they listened of my lesson. Okay. Do you know the main reason for celebrating the Teachers' Day? Yeah, because it is in Sarvabhai Patel Radhakrishna's birthday. Okay. Kumali Patel outside. Dr. Sarvapalli Radhakrishna's birthday. Because on that day, one student went and asked that Sarva Radhakrishna that I wanna celebrate your birthday. On that day, when he asked, that sir said that no, instead of making my birthday, you celebrate Teachers' Day. As in that day, we are making the Teachers' Day.